ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి హడావిడి అయితే ప్రారంభమైంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. సార్, ఎలా నడుస్తుంది ప్రచారం? మొత్తానికి 17 నియోజకవర్గాలపైన పాగా వేయాలని చెప్పేసి ఒక నిశ్చయం అయితే కనబడతా ఉంది. ఎట్లా ముందుకు బదలుచుకున్నారు ఈ 20-25 రోజుల పాటు? ఖచ్చితంగా మా అభ్యర్థులు చాలా స్పష్టంగా గత 15 రోజుల నుంచి పనిచేస్తున్నారు. మిగతా పార్టీలు ఇంకా అభ్యర్థులు ఉంటారా, చేంజ్ అవుతారా తెలియని పరిస్థితి ఓ సందిగ్ధంలో ఉన్న రెండు పార్టీలు కూడా. కానీ బీజేపీ చాలా స్పష్టంగా అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించింది. ప్రధానమంత్రి గారు స్వయంగా 5 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేము కూడా అనేక జిల్లాల్లో పర్యటిస్తూ ఉన్నాము. ఒక మంచి వాతావరణం ఉంది. దానికి తోడు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్ష కూడా అన్ని వర్గాల్లో ఉంది. ఈరోజు ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా మా పార్టీకి ఓటేస్తే దేశంలో ఇది జరగబోతుంది, వీళ్ళ నేతృత్వంలో ఈ దేశం ముందుకెళ్తుంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. అభ్యర్థులు గతి లేక బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకుంటున్నారు అనేటువంటి మాట వినబడతా ఉంది. సైదిరెడ్డి కానివ్వండి, వరంగల్ నుంచి ఆరూరు రమేష్ కానివ్వండి, బీబీ పాటిల్ కానివ్వండి, ఇట్లా కావాలని మా దగ్గర నుంచి ఇలా తీసుకుంటున్నారు, వాళ్ళకి అభ్యర్థులే లేరు అనేటువంటి మాట కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటిది. సిగ్గుండాలే వాళ్ళకి చెప్పడానికి. నువ్వు ఎందుకు తీసుకున్న ఎమ్మెల్యేలను ఎంపీలు ఎన్ని రోజులు వేరే పార్టీల నుంచి? మీ పార్టీలో ఉన్నట్టున్నదాలు ఏ పార్టీలకి వెళ్ళి వచ్చారు ఒకసారి లెక్క తీసి ప్రజల ముందు పెట్టమనండి. నీలేగా మరి అందరు కుటుంబ సభ్యులు కాదు కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు తప్ప ఇంకా మిగిలిన తీసుకున్న వాళ్ళందరూ అరువు తెచ్చుకున్న వాళ్ళే కదా. రాజకీయాలలో అది సహజంగా ఉంటుంది. మరి ఈరోజు నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్నావు, నీ ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డి తీసుకున్నాడు. ఈరోజు మీ ఎమ్మెల్యేలందరినీ కూడా నువ్వే పంపిస్తున్నావు అని అరువు పంపిస్తున్నావు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చెప్పాలి, కేటీఆర్ చెప్పాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈరోజు కనీసం రాజీనామాలు చేయకుండా, కనీసం ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు 2 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజల ఓట్లు పొంది కనీసం రాజీనామా చేయకుండా అనైతికంగా పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తూ ఈరోజు వేరే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు అక్కడ మరి అనేక రకాలుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీనికి జవాబు చెప్పాలి. మీకు అపోనెంట్గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి దానం నాగేందర్ కనబడతా ఉన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన పోటీ చేయడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఎమ్మెల్యేగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటుంటే మరొక వైపు అయితే కనబడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కనబడతా ఉన్నారు. అసలు అపోనెంట్ ఎవరు అనుకుంటున్నారు? ఈ దానం నాగేందర్కి సంబంధించిన కొన్ని భూ కబ్జాలు అవి కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి కింద మీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా భూ కబ్జాల గురించి చెప్తా ఉన్నారు. ఏదైనా చెప్పబోతున్నారా దానం నాగేందర్ విషయంలో ప్రజల కోసం? నేను ప్రజలకు ఏమీ చెప్పను. ప్రజలకు అన్నీ తెలుసు. మనం ఈ ప్రజలకి ఏం తెలియదు అనుకుంటే తప్పు. కాబట్టి నా ప్రత్యర్థులు ఎవరైనా కూడా నాకంటే శక్తివంతులు అనుకుంటా, నేను నాకంటే బలవంతులు. కాబట్టి మనం కష్టపడి పనిచేయాలి అనే భావనతో ఉంటాను. కాబట్టి వాళ్ళు మరి బలహీనమైన వాళ్ళు ఎప్పుడు అనుకోను. నెంబర్ 1. నెంబర్ 2, నేను అభ్యర్థుల మీద వ్యక్తిగత ఆరోపణలు చేయను. ఎప్పుడు కూడా, ఇప్పుడు కాదు, నేను ఏ రోజు కూడా ఎవరి మీద చేయను. పరుష భాష మాట్లాడను. నాకున్నటువంటి విధానం ఇది. కొంతమందికి నచ్చకపోవచ్చు, సౌమ్యంగా మాట్లాడితే నచ్చకపోవచ్చు, ఘాటుగా మాట్లాడితేనే కొంతమంది నాయకుడు అనుకుంటారు. అయినప్పటికీ కూడా నేను ఈ విధంగానే ఉంటాను. కాబట్టి ప్రత్యర్థులు ఎవరున్నారు, వాళ్ళ విషయాలు ఏంటి అన్నీ కూడా ప్రజలకు తెలుసు. ప్రజలే ఆలోచించి వాళ్ళకు ఏ అభ్యర్థి మంచిగా అనుకుంటే, ఏ పార్టీ బాగుంటే, ఎవరి పార్టీ గెలిస్తే, ఏ అభ్యర్థి గెలిస్తే దేశానికి, రాష్ట్రానికి, సికింద్రాబాద్కి మేలు జరుగుతుందో వాళ్ళని ఓటేస్తారు. ఆ రకంగా ఓటేయాల్సిందే కోరుతున్నాను. హైదరాబాద్ అభ్యర్థి మాధవి లత గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే Y+ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి హైదరాబాద్లో కలియ తిరుగుతున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. అసలు హైదరాబాద్ బీజేపీ వైపుగా రావడానికి ఒక స్ట్రెస్ సరిపోతుంది అనుకుంటున్నా? తప్పకుండా వాతావరణం ఆ రకంగా ఉంది. అందుకే అసదుద్దీన్ ఓవైసీ పోయి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర మాకు సపోర్ట్ చేయాలని కాలవేరానికి వచ్చినటువంటి విషయం చూస్తూ ఉన్నాను. ఎప్పుడైనా ఆయన దగ్గరికి అందరిని పిలుచుకునేవాడు. ఈరోజు ఆయనని కాలబేరానికి వెళ్తుందంటే బీజేపీ బలంగా ముందుకెళ్తుంది అనేటువంటి ఆలోచనతోటి ఆ రకంగా చేస్తున్నాం అనుకుంటున్నాం. అందుకే మేము ఈ ఎలక్షన్స్లో 17కు 17 సీట్లు గెలవడం కోసం పోటీ చేస్తున్నాం. ఏదో పోటీ చేయడం కోసం పోటీ చేయడం లేదు, గెలవడం కోసం పోటీ చేస్తున్నాం. మంచి వాతావరణం ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వ్యక్తిని కదిలించినా కూడా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి అనేటువంటి ఆకాంక్షతో ఉన్నారు. తెలంగాణలో కూడా అదే వాతావరణం ఉంది. ధనిక, పేద, గ్రామం, పట్టణము, యువకులు, పెద్దలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా
మరి ఏం మాట్లాడినప్పుడు కూడా చివరికి ఎవరు ప్రధానమంత్రి కావాలి అంటే నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలి, ఎవరు ఓటేస్తా అంటే బీజేపీకే ఓటేస్తాననేటువంటి ఆలోచనతో ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశలోనే మా ప్రచారం ముందుంటుంది. పెద్దపల్లి అభ్యర్థిని మారుస్తున్నటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. వెంకటేష్ నేత సిట్టింగ్ ఎంపీ రాబోతున్నారు బీజేపీలోకి, సిట్టింగ్ ఎంపీకే మళ్ళీ అవకాశం వస్తుంది బీజేపీ పార్టీ నుంచి అనేటువంటి ఒక మాట కూడా వినబడతా ఉంది. గోమా శ్రీనివాసును మార్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇంతవరకు ఆ నిర్ణయం ఏం తీసుకోలేదు, ఒకవేళ నిర్ణయం తీసుకుంటే చెప్తాను. ఇది కిషన్ రెడ్డి చెప్తున్నట్టు మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 సీట్లలో పాగా వేసే విధంగానే మా యొక్క ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అనేటువంటి మాటను అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.